హలో అండి, నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. నా పేరు రోజా. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ నీపై చాలా ప్రేమ ఉంది, ఎపిసోడ్ 69. స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. వర్ధన్ చెప్పే ప్రతి మాట క్లియర్గా వింటున్నాడు అర్జున్. కృష్ణమూర్తి మొదటి భార్య గురించి, అతని మొదటి కొడుకు గురించి క్లియర్గా చెప్తున్నాడు వర్ధన్. వాడు తిరిగి వచ్చాక నాన్నకి ఏమైందో అర్థం కాలేదు. ఉన్నట్లుండి ఆయన హెల్త్ పాడయ్యింది. అర్జెంటుగా హాస్పిటల్కి షిఫ్ట్ చేశాము. ఆల్మోస్ట్ ఆయన కోమాలోకి వెళ్ళిపోయారు. హాస్పిటల్ నుంచి కోలుకుని ఇంటికి వచ్చిన మా నాన్న మళ్ళీ హాస్పిటల్లో జాయిన్ అయ్యే అంతలాగా ఆయన హెల్త్ ఎలా పాడయ్యిందో నాకు అర్థం కాలేదు. అతను వచ్చిన దగ్గర నుంచి క్రిమినల్ యాక్టివిటీస్ మొదలుపెట్టాడు. నాకు ఒకరోజు డౌట్గా అనిపించి మా అన్నను ఫాలో అవుతూ వెళ్ళాను. నా కళ్ళను నేనే నమ్మలేకపోయాను. సిటీలో చాలా దూరంలో ఉన్న బంగ్లా, అనేక రకాల మాదక ద్రవ్యాలు. ఆ బంగ్లాలో చాలామంది అమ్మాయిలు మత్తుతో తూగుతున్నారు. కొంతమంది వెపన్స్తో తిరుగుతున్నారు. వాళ్ళకు నేను కనిపిస్తే నా పరిస్థితి ఏమిటా అని ఆలోచిస్తే భయంగా అనిపించింది. పారిపోవడానికి ప్రయత్నించాను, కానీ అప్పటికే వాళ్ళు నన్ను గమనించారు. పట్టుకుని లాక్కు వెళ్ళి మా అన్నయ్య ముందు నిలబెట్టారు. ఏరా, నా మీద నిఘానా? బ్రతికి బట్ట కట్టాలని లేదా అని నవ్వుతూ అడిగాడు. నాకేం మాట్లాడాలో, ఎలా తప్పించుకోవాలో అర్థం కాలేదు. అలా ఏం కాదన్నా, ఇక్కడ ఏం జరుగుతోంది? ఎవరు వీళ్ళంతా? ఒరేయ్, నువ్వు ఎంబీబీఎస్ స్టూడెంట్వి. అమాయక చక్రవర్తిలాగా బిహేవ్ చేయకు. నీకు ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది. ఇది నా సైడ్ బిజినెస్. ఇంకా నీ దగ్గర దాచాల్సిన అవసరం లేదు. నీకు తెలిసిపోయింది కదా, నువ్వు కూడా మాలో ఒకడివి, అర్థమవుతుందా అని అదోలాగా నవ్వాడు. మా అన్న మాటలు వింటుంటే నాకు చాలా భయంగా అనిపించింది. వాళ్ళు నన్ను ఏదో చేస్తారని అర్థమైంది. అన్నా, నేను వెళ్ళిపోతాను అంటూ నేను వెనక్కి తిరిగానో లేదో బలంగా ఉన్న ఇద్దరు వచ్చి నన్ను గట్టిగా పట్టుకున్నారు. వాళ్ళ నుంచి విడిపించుకోవడం నా వల్ల కాలేదు. తీసుకువెళ్ళి ఏదో బల్ల మీద పడేసి బలంగా పట్టుకుని ఏదో డ్రగ్ నాకు ఇంజెక్ట్ చేశారు. ఆ నెక్స్ట్ మినిట్ నుంచి నా కళ్ళు తిరిగిపోయాయి. ఏదో మైకం, గమ్మత్తైన హాయి, స్వర్గంలో తేలిపోతున్నట్లు, గాల్లో విహరిస్తున్నట్లు. కాళ్ళు నిలవట్లేదు. తూలుతూ మత్తులో, మైకంలో ఎంతసేపు అలా ఉన్నానో నాకే తెలియదు. ఆ రోజు నుంచి కంటిన్యూగా ఒక వారం నాకు డ్రగ్స్ ఇచ్చారు. నాకే తెలియకుండా నేను ఆ డ్రగ్స్కి ఎడిక్ట్ అయిపోయాను. టయానికి ఆ డ్రగ్స్ తీసుకోకపోతే తలలో నరాలు చిట్లిపోతున్న బాధ, చచ్చిపోవాలనిపించేది. వాడు ఏం చెప్పినా చేసే అంత దారుణమైన స్థితికి ఒక్క నెల రోజుల్లో దిగజారిపోయాను. వర్ధన్ కళ్ళల్లో కన్నీళ్ళాగట్లేదు. నేను డ్రగ్స్ తీసుకుంటున్న విషయం కాలేజీలో తెలిస్తే నేను డాక్టర్ అవ్వాలనే నా కలగానే మిగిలిపోతుంది. ఎప్పటికీ నేను డాక్టర్ అవ్వలేను. వాళ్ళకు ఎదురు తిరిగితే ఒకటి నన్ను చంపేస్తారు, లేదా మా అమ్మని చంపుతారు. ఈ రెండు కాకపోతే నాకు బ్లడ్ టెస్ట్ చేయించి నేను ఒక డ్రగ్ ఎడిటర్నని ప్రూఫ్ చేసి నా భవిష్యత్తుని నాశనం చేస్తారు. ఇలాంటి నిస్సహాయ పరిస్థితుల్లో వాడు చేసే దారుణాలకు ఎదురు తిరగాలని ఉన్నా ఏమీ చేయలేక మీ ద్వారా అయినా వాడి ఆట కట్టించాలని ఇలా ఇండైరెక్ట్గా మీకు హెల్ప్ చేశాను. రూప ప్రమాదంలో ఉందని మీకు ఎన్నో రకాలుగా చెప్పడానికి ప్రయత్నించాను, కానీ మీరు అర్థం చేసుకోలేదు. చాలా ఎమోషనల్ అవుతూ చెప్పాడు అనిల్ అలియాస్ వర్ధన్. సరే, ఇంతకీ మీ అన్న పేరేమిటి? ఐ మీన్, అతని అసలు పేరు ఏమిటి? అసలు పేరు వర్ధన్, మారు పేరు కాళీ సర్దార్. మరొక వైపు అర్జున్కి కాల్ చేస్తోంది రూప. ఎన్నిసార్లు కాల్ చేసినా అర్జున్ చూడట్లేదు. రూప శరీరం మొత్తం షివరింగ్ వచ్చేసి చెమటలు పట్టేస్తున్నాయి. తెల్లవారితే తన పరిస్థితి ఏమిటో తలుచుకుంటే భయం వేస్తోంది. అక్కడి నుంచి తప్పించుకునే దారి లేదు. అర్జున్ కాల్ లిఫ్ట్ చేయట్లేదు. ఏడుపు వచ్చేస్తోంది. మళ్ళీ అర్జున్కి కాల్ ట్రై చేస్తూనే ఉంది. అర్జున్ వర్ధన్ చెప్పేది అంతా వింటూ ఇచ్చే ఇన్ఫర్మేషన్ మొత్తం వాయిస్ రికార్డ్ చేసుకుందామని ఫోన్ తీశాడు. చాలా మిస్డ్ కాల్స్ ఉండడం అప్పుడు చూశాడు. ఫోన్ చేద్దామని టచ్ చేసేలోపే మళ్ళీ అదే నెంబర్ నుంచి కాల్ వచ్చింది. హలో అన్న అర్జున్ వాయిస్ విని రూపకి ఏడుపు వచ్చేసింది. మాట రావట్లేదు. హలో, ఎవరు?
కొంచెం చిరాకుగా అర్జున్ వాయిస్. కళ్ళు తుడుచుకుని గట్టిగా బ్రీత్ తీసుకుని చిన్నగా సార్ అంది రూప. రూపా, రూప నువ్వేనా? రూప నువ్వే కదూ? చెప్పలేనంత ఆనందం. రూప ఎక్కడ ఉన్నా సేఫ్గానే ఉంది అని. మరుక్షణంలోనే భయం. రూపా, ఆర్ యు ఆల్ రైట్? తను ఎలాంటి పరిస్థితుల్లో ఉందో తెలియక కంగారు పడుతున్నాడు. "హా, హా, నేనే సార్" తడబడుతూ అంది రూప. ఎక్కడ ఉన్నావు? ఎక్కడ ఉన్నావు రూపా? ఏమో సార్, నాకేమీ తెలియట్లేదు. ఎక్కడికో తీసుకువచ్చేశారు. నాకు నాకు చాలా భయం వేస్తోంది. ఇక్కడ ఇక్కడ చాలామంది వెపన్స్తో తిరుగుతున్నారు. ఎవడో ఒకడు నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు సార్. ఏడుస్తూ అంది రూప. రూప, భయపడకు, ప్లీజ్ భయపడకు. ఆలోచించు. అసలు ఈ ఫోన్ ఎక్కడిది? ఎవరిది? అదంతా తర్వాత చెప్తాను సార్. ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి. నన్ను తీసుకువెళ్ళండి సార్. రూపా, నీ చేతిలో ఉన్న ఫోన్ నుంచి నాకు లైవ్ లొకేషన్ పంపించు. సార్, ఇది చాలా చిన్న ఫోన్, ఎలా సార్? ఓకే, అలా మాట్లాడుతూ ఉండు. ఇప్పుడే పోలీస్ ఇన్ఫార్మర్స్కి నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను. లొకేషన్ తెలుసుకుంటారు. కాల్ కట్ చేయొద్దు. ఓకే సార్, వణుకుతూ అంది రూప. అర్జున్ వెంటనే పోలీస్ ఇన్ఫార్మర్స్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. తిరిగి రూపతో మాట్లాడుతున్నాడు. రూపా, టెన్షన్ పడకు. నేను నీ దగ్గరికి వీలైనంత తొందరగా వస్తాను. సార్, వాడెవడో నన్ను చాలా చాలా బెదిరిస్తున్నాడు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుందామంటూ భయపెడుతున్నాడు. వాడి మాట వినకపోతే వాడి కస్టడీలో ఉన్న అమ్మాయిలందరినీ నా ముందే చంపుతానని చాలా చాలా భయపెడుతున్నాడు సార్. రూపా, నేను చెప్పేది విను. నువ్వు భయపడకు, ధైర్యంగా ఉండు. వాడు ఎలా ఉంటాడు చూడడానికి నువ్వేమైనా చెప్పగలవా? అర్జున్ ఫోన్ స్పీకర్లో పెట్టాడు. పొడుగ్గా ఉన్నాడు సార్. వైట్ స్కిన్ టోన్, హ్యాండ్సమ్గా ఉన్నాడు చూడడానికి. కానీ కొంచెం కూడా మానవత్వం లేదు సార్. సైకో మెంటాలిటీ. వాడు అనుకున్నది జరగకపోతే ఏదైనా చేసే మనస్తత్వం. రూపకి ఏడుపొచ్చేస్తోంది. వర్ధన్ అలియాస్ అనిల్ వైపు చూస్తూ, మీ అన్నయ్య ఎలా ఉంటాడు? రూప చెప్పే పోలికలు మ్యాచ్ అవుతున్నాయా? అడిగాడు అర్జున్. ఎగ్జాక్ట్లీ మ్యాచ్ అవుతున్నాయి సార్ అంటూ తన ఫోన్లో ఉన్న వాళ్ళ అన్నయ్య పిక్చర్ ఒకటి చూపించాడు అనిల్. రూపా, నేను చెప్పేది క్లియర్గా విను. ఒకటి, నువ్వు భయపడకూడదు. నీ ముందు ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా సరే మేము నువ్వు ఉన్న ప్లేస్ని ఐడెంటిఫై చేస్తాము. మా టీంతో నేను అక్కడికి చేరుకుంటాను. మ్యాక్సిమం ఈరోజు నైట్కి మేము అనుకున్నట్లయితే వాడిని నా కస్టడీలోకి తీసుకుంటాను. ఈలోపు నువ్వు జాగ్రత్తగా ఉండు. నీ దగ్గర ఉన్న అతను మామూలు క్రిమినల్ కాదు రూపా. ఒక మాఫియా దందాని నడిపిస్తున్నాడు. యూత్ని టార్గెట్ చేసి ఇల్లీగల్ యాక్టివిటీస్ నడుపుతూ ఎవ్వరికీ డౌట్ రాకుండా రాంగ్ ఐడెంటిటీ మెయింటైన్ చేయగలిగే పవర్ఫుల్ క్రిమినల్ వాడు. బీ కేర్ఫుల్ రూపా. వాడికి నీ మీద కొంచెం కూడా డౌట్ రాకూడదు. డౌట్ గనక వస్తే నెక్స్ట్ మినిట్ వాడు నిన్నేం చేస్తాడో ఊహించడానికే భయమేస్తోంది. నువ్వు ఫోన్ ఎక్కడి నుంచి తీసావో అక్కడే పెట్టేసేయ్. పెట్టే ముందు నెంబర్ డిలీట్ చేయి. సార్, అలా చేస్తే మీతో నేను కాంటాక్ట్లో ఉండలేను. నిజమే రూపా, కానీ నువ్వు ఒక రాంగ్ స్టెప్ వేసినా మేం వచ్చేలోపే నిన్ను వాడు ఏదైనా చేయొచ్చు. మాకు నువ్వు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లు వాడికి అస్సలు తెలియకూడదు. ఓకే సార్, పెట్టేస్తాను. కానీ మీరు త్వరగా రండి సార్. నాకు ఇక్కడ చాలా భయం వేస్తోంది. డోంట్ ఫియర్ రూపా. వీలైనంత త్వరగా నేను అక్కడికి చేరుకుంటాను. రూప ఏమీ మాట్లాడట్లేదు. వస్తున్న కన్నీళ్లు తుడుచుకుంటోంది. రూపా, నా మాట వినిపిస్తోందా? వినిపిస్తోంది సార్. ఇక్కడ చాలామంది అమ్మాయిలు ఉన్నారు. మీరు వెతుకుతున్న అమ్మాయిలందరూ ఇక్కడే ఉన్నారు సార్. వీడే అదంతా చేస్తున్నాడు. రూపా, నాకు ఇప్పుడే తెలిసింది. ఆల్మోస్ట్ ఈ కేసు సాల్వ్ అవ్వడానికి ఇంకెంతో టైం లేదు. వాడికి రోజులు దగ్గర పడ్డాయి. అందుకే నీ దాకా వచ్చాడు. నిన్ను ఎంత ఏడిపించాడో అంతకు డబుల్ టార్చర్ నా చేతుల్లో వాడికి రాసిపెట్టి ఉంది. నువ్వు టెన్షన్ పడకు. కడుపు నిండా తిని రిలాక్స్గా నిద్రపో. ఇక జరిగేది మొత్తం నేను చూసుకుంటాను. అర్జెంటుగా నీ దగ్గర ఉన్న ఫోన్ తీసుకువెళ్ళి ఎక్కడి నుంచి తీసావో అక్కడ పెట్టేసే. ఓకే సార్. కాల్ కట్ చేయనా? కట్ చేయి. మిడ్ నైట్ లోపు నేను నీ ముందుంటాను. ఐ ప్రామిస్ యూ రూపా. ఒక్కటి గుర్తుపెట్టుకో, వాడిని అస్సలు రెచ్చగొట్టద్దు. డౌట్ రాకుండా బిహేవ్ చేయి. అలాగే. అర్జున్ మాటలు విని కళ్ళు తుడుచుకుని కాల్ కట్ చేసి
ఫోన్ తీసుకువెళ్ళి ఎవ్వరూ చూడకుండా శీలావతి దగ్గర పెట్టేసింది రూప. 2 వర్కర్స్ వచ్చి పడి ఉన్న శీలావతిని స్ట్రెక్చర్ మీద బయటకు తీసుకువెళ్ళిపోయారు. రూప రెడీ అవ్వడానికి రకరకాల లోషన్స్, హై లెవెల్ మేకప్ కిట్స్, చెప్పలేనంత జ్యువెలరీ, ఎన్నో రకాల చీరలు అన్నీ తీసుకువచ్చి రూప ముందు పెడుతున్నారు కొంతమంది ఆడవాళ్ళు. అదంతా చూస్తూ రూపకి కొంచెం కంగారుగా అనిపిస్తోంది. కానీ అర్జున్ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి ధైర్యంగా కూడా ఉంది. నైట్ డిన్నర్ టయానికి రూపకి తానే స్వయంగా టిఫిన్ తీసుకుని ఆ గదిలోకి వచ్చాడు కాళీ సర్దార్. ముందు రోజు నుంచి భయంతో గాబరాగా హడిలిపోయిన రూప అర్జున్ మాటలు వినేసరికి ధైర్యం వచ్చి చక్కగా స్నానం చేసి అక్కడ ఉన్న చీరల్లో సింపుల్గా ఉన్న ఒక చీర కట్టుకుని రూమ్లో ఏసీ ఆన్ చేసుకుని బెడ్పై పడుకుంది. స్పృహ లేకుండా నిద్రపోతున్న రూప వైపు అలాగే చూస్తూ పక్కకు వచ్చి కూర్చుని తన ముంగురుడు సరిచేస్తూ బెడ్పైకి ఎక్కి తనకి చాలా దగ్గరగా వెళ్ళాడు. చిన్నగా కళ్ళు తెరిచింది రూప. అంత దగ్గరగా వాడిని చూడగానే భయపడి లేచి కూర్చుని బెడ్కి చివరగా జరిగిపోయింది. దూరంగా జరుగుతున్న రూపకి దగ్గరగా వస్తున్నాడు. రూప బెడ్పై నుంచి దిగి భయంగా వాడి వైపు చూస్తోంది. హే కూల్, ఎందుకంత సిగ్గుపడుతున్నావు? ఇలారా. ఇది సిగ్గుపడడం కాదు, అసహ్యం. నా పక్కన ఎందుకు కూర్చున్నావు? కోపంగా చిరాకుగా ఫేస్ పెట్టి అంది రూప. చూడు, ఇలాంటి ప్రవర్తన నాకు అస్సలు నచ్చదు. నీకు నేను మార్నింగ్ క్లియర్గా చెప్పాను కదా, మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసే అలవాటు నాకు లేదు. నువ్వు నాతో ప్రేమగా ఉండి తీరాల్సిందే. కాదు కూడదు అంటూ ఇలా బెట్టు చేస్తే నాకంటే రాక్షసుడు మరొకడు ఉండడు. చాలా కోపంగా అన్నాడు కాళీ. రూపకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. బెడ్ దిగి రూప దగ్గరికి అడుగులు వేస్తున్నాడు. ఆ గదిలో నుంచి పారిపోవాలని అనిపిస్తోంది రూపకి. మరింత దగ్గరికి వచ్చేసేసరికి గట్టిగా కళ్ళు మూసుకుంది. రూప భుజం చుట్టూ చేతులు వేసి అలా తనని రూమ్ బయటికి తీసుకువచ్చి మొత్తం నడిపించుకుంటూ తీసుకువెళ్తున్నాడు. చాలా దూరం నడిచారు వాళ్ళు. చూడు, రేపు తెల్లవారితే మన పెళ్ళి. నువ్వు నా భార్యవి అవ్వడానికి ఇంకెంతో టైం లేదు. జస్ట్ 6 అవర్స్ టైం ఉంది అంతే. ఆ తర్వాత నీ లైఫ్ మొత్తం నాతోనే. నిన్ను నేను ఎంతగా ప్రేమిస్తున్నానో నీకు తెలీదు, చెప్పలేను కూడా. అయినా నాకేం తక్కువ? ఎందుకు ఇలా భయపడుతున్నావు? ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్నీ నీకు నచ్చకపోతే చెప్పు, మానేస్తాను. ఐ స్వేర్. పెళ్ళయ్యాక పర్ఫెక్ట్ కపుల్లాగా మనం ఉండాలి. ఇలా నువ్వు నన్ను చూసి పారిపోతూ ఉంటే ఎలాగా? ఇలా ప్రవర్తించకు, సరేనా? రూప బొమ్మలాగా బిగుసుకుపోయి గట్టిగా కళ్ళు మూసుకుని వాడు నడిపిస్తుంటే నడుస్తోంది తప్ప కళ్ళు తెరిచి కూడా చూడట్లేదు. అంతా గమనించాడు. తన వైపు అలా చూస్తూ గడ్డం పుచ్చుకుని తలపైకెత్తి ఫేస్ పైకి చిన్నగా గాలిని ఊదాడు. అతని ఊపిరి స్పర్శకి జిగుస్చగా అనిపించింది తనకి. కళ్ళు తెరిచి చూసింది. భుజం మీద నుంచి అతని చెయ్యి తీయడానికి ప్రయత్నిస్తుంటే వాడు ఇంకా ఇంకా ఆ చేతిని బిగిస్తూ అలా కిందకి పెట్టి నడుం చుట్టూ చెయ్యి వేసి మరింత దగ్గరికి తీసుకుంటున్నాడు. అంతా చీకటిగా ఉంది. తనని ఎక్కడికి తీసుకువచ్చాడో కూడా అర్థం కావట్లేదు రూపకి. ఎక్కడి నుంచో చిన్నగా వెలుగు వస్తోంది. స్క్రీన్పై పెళ్లి గురించి జరుగుతున్న ఏర్పాట్లన్నీ కనిపిస్తున్నాయి. అప్పుడు అర్థమైంది అది ఒక పెద్ద హోమ్ థియేటర్ అని. పక్కనే ఉన్న ఖాళీ వైపు భయంగా చూస్తోంది. కూర్చో అని బలవంతంగా కూర్చోపెట్టి స్క్రీన్ మీద కనిపిస్తున్న ప్రతి వ్యూని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. నీ లైఫ్లో ఎప్పుడైనా ఇంత గ్రాండ్గా జరిగే మ్యారేజ్ని నువ్వు చూసావా? కేవలం సెలబ్రిటీస్కి మాత్రమే మన పెళ్ళికి ఎలవ్ ఉంది. మన పెళ్ళికి ఎక్కడెక్కడ నుంచో సెలబ్రిటీస్ అందరూ వస్తారు. ధూమ్ ధామ్గా జరుగుతుంది మన పెళ్ళి. ఐ ఆమ్ సో ఎక్సైటెడ్. రకరకాల డెకరేషన్స్ చేస్తూ ఎంతోమంది టెక్నీషియన్స్ కళ్యాణ మండపం ఎంట్రన్స్ నుంచి పెళ్లి పీటల వరకు సూపర్గా డెకరేషన్ చేస్తున్నారు కదా. ఐ ఆమ్ రియల్లీ ఇంప్రెస్డ్. నీకు నచ్చిందా? రూప వైపు చూస్తూ అడుగుతున్నాడు. అంది రూప భయంగా. చూడు, మన పెళ్ళికి ఆల్ ఇండియన్ వెరైటీస్తో ఫుడ్ ప్రిపేర్ చేయిస్తున్నాను. నేషనల్ ఇంటర్నేషనల్ ఫుడ్స్ అన్నీ కూడా ప్రిపేర్ చేస్తున్నారు. వెజిటేరియన్ కూడా ఉంది. నువ్వు కంగారు పడకు. నువ్వు నాన్ వెజ్ తినట్లేదంట కదా, మానేసావంట కదా. నీకు చీరలు, నగలు అన్నీ నచ్చాయా? ఏమైనా కొత్త జ్యువెలరీ సెట్ తెప్పించమంటావా? రూప చేతిని తన చేతుల్లోకి తీసుకుంటూ తన కళ్ళల్లోకి చూస్తూ అడుగుతున్నాడు. ఆహా, ఏమీ వద్దు. వాడి చేతుల్లో నుంచి తన చేతిని లాక్కోవడానికి ప్రయత్నిస్తోంది. నా ప్రేమ నీకు అర్థమవుతుందా? నువ్వంటే నాకు చాలా చాలా ఇష్టం. సంథింగ్ స్పెషల్ నువ్వు నాకు. కానీ ఎందుకు నువ్వు ఇలా నేను టచ్ చేస్తేనే అసహ్యించుకుంటున్నావు?
రూప ఏమీ మాట్లాడట్లేదు. సరే, చూసావు కదా, నేను జోక్ చేయట్లేదు. నేను నిజంగా పెళ్లి చేసుకుంటున్నాను. ఐ లవ్ యూ సో మచ్. డూ యూ లవ్ మీ? అడిగాడు. రూప ఆన్సర్ చెప్పలేకపోతోంది. రూపా, నువ్వు ఆన్సర్ చెప్పకపోతే నాకు కోపం పీక్స్కి వెళ్ళిపోతుంది. నాకు కోపం వస్తే వెంటనే తగ్గదు. కోపంలో నిన్నేదో చేస్తానని నువ్వు అనుకోవద్దు. నేను నిన్నేమీ చెయ్యను అంటూ చిటికి వేశాడు. అంతే, నెక్స్ట్ మినిట్లో అర్జున్ ఇంటి లొకేషన్ వ్యూ మొత్తం స్క్రీన్ మీద ప్లే అవుతోంది. తాయారు వంటింట్లో వర్క్ చేయడం, దీప చిన్నగా లేచి నడవడానికి ప్రయత్నించడం అంతా కనిపిస్తోంది. అదంతా చూస్తూ రూప గుండె 101 కొట్టుకోవడం మొదలయ్యింది. భయం. చూసావు కదా, మీ ఇంట్లో అందరూ క్షేమంగా ఉన్నారు. నువ్వు నాకు కోఆపరేట్ చేస్తే వాళ్ళందరూ అలాగే క్షేమంగా ఉంటారు. లేకపోతే చంపేస్తాను. పాపం మీ అక్క ఈ మధ్య కదా నడుస్తోంది. ఆ కాళ్ళను కైమా కొట్టినట్లు నరుకుతాను. చాలా కోపంగా అలా చూస్తూ అన్నాడు కాళీ. వాడిని చూస్తే అప్పుడు రూపకి చెప్పలేనంత భయం వేసింది. దడొచ్చేస్తోంది. ఆ సిటీలోనే పెద్ద పోలీస్ ఆఫీసర్ ఇంట్లోనే సీసీటీవీ ఫుటేజ్ పెట్టించాడు అంటే వీడు నార్మల్ పర్సన్ అయితే కాదు. ఎప్పటి నుంచో నిఘా పెట్టాడు. ఇన్ని రోజులు నన్ను కూడా ఇలాగే చూశాడా? ఆలోచిస్తుంటే ఒళ్ళంతా షివరింగ్ వచ్చేస్తోంది రూపకి. రూప ఫేస్ ఫీలింగ్స్ని చదివినట్లే అబ్జర్వ్ చేస్తూ, ఎగ్జాక్ట్లీ, నేను నీకోసమే ఈ సీసీటీవీ రివ్యూని ఏర్పాటు చేశాను. నేను నిన్ను చూస్తూనే ఉంటాను రోజు. యాక్చువల్లీ నువ్వు ఆ పోలీసోడి కస్టడీలో ఉన్నావని నాకు చాలా లేట్గా తెలిసింది. జస్ట్ ఒక 20 days బ్యాక్ తెలిసింది. అప్పటి నుంచి నిన్ను చూడాలని ఆశ. చూడకపోతే ఉండలేకపోయేవాడిని. ఇదిగో ఇలా ఏర్పాటు చేశాను. నీ ప్రతి కదలిక నాకు తెలుసు. నీ బ్యాక్ సైడ్ వీపు మీద లెఫ్ట్ సైడ్ చిన్న పుట్టుమచ్చతో సహా అంటున్న వాడి వైపు చూస్తుంటే చంపేయాలనిపించింది రూపకి. మాటలు రావట్లేదు. గొంతు తడి ఆరిపోతోంది. ఏంటి, నన్ను చంపేయాలనిపిస్తోందా? రూప చూపులు అబ్జర్వ్ చేస్తూ అన్నాడు కాళీ. ప్లీజ్, నన్నెందుకు ఇలా ఏడిపిస్తున్నావు? కన్నీళ్లు తుడుచుకుంటూ అంది రూప. ఏయ్, అస్సలు ఏడవకు. నువ్వు వేడిస్తే నాకు బీపీ పెరిగిపోతుంది. నిజం చెప్పు, నేను నిన్ను ఏడిపిస్తున్నానా? నా మాట వినొచ్చు కదా నువ్వు. ఎందుకు నీకంత పంతం? అరే, నేను చిటిక వేస్తే చాలు లెక్కలేనంత మంది అమ్మాయిలు వచ్చి నా పక్కన పండుతారు. అర్థమవుతుందా? నిజం చెప్పనా, నా పక్కన పడుకున్న అమ్మాయిలతో పోలిస్తే నీకు నీ ఫిగర్కి యావరేజ్ మార్కులు వేయచ్చు. అంత అందంగా ఉన్న అమ్మాయిలతో నేను డేట్ చేశాను. అలాంటి నేను నిన్ను ఇష్టపడుతున్నాను అంటే నీకు అర్థం కావట్లేదా? నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. ఇవన్నీ ఆపేస్తాను. మీ అక్కని చంపను. మీ అక్కని మాత్రమే కాదు, ఏ అమ్మాయిని చంపను. నువ్వు నా మాట వినాలి. వింటావా? రూపకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. వాడి మాట వినకపోతే నెక్స్ట్ మినిట్ దీపని ఏం చేస్తాడో అన్న భయం, ఆ ఊహ భరించలేకపోతోంది రూప. అలాగే అన్నట్లు కాదు అన్నట్లు తల అడ్డదిడ్డంగా ఊపుతోంది. సరేలే రా అని రూప చెయ్యి గట్టిగా పట్టుకుని దగ్గరికి తీసుకుని ఒడిలో కూర్చోపెట్టుకున్నాడు. వాడి స్పర్శకి చెప్పలేనంత నరకం అనుభవిస్తోంది రూప. గట్టిగా కళ్ళు మూసుకుంది. రూప జుట్టంతా ముందుకు వేసి నడుం చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాక్కుని వీపు మీద ముద్దు పెట్టాడు. వాడి మీసాలు గుచ్చుకుంటుంటే గట్టిగా అరిచింది రూప. ఏయ్, నేనేమీ చెయ్యలేదే, ఇంకా జస్ట్ ముద్దు పెట్టుకుంటేనే ఇంత అరుపులా? ఇంకా డీప్ రొమాన్స్ అయితే? గట్టిగా నవ్వాడు కాళీ భయంకరంగా. రూప నడుం చుట్టూ ఉన్న అతని చేతులు తీసేస్తూ, నాకు నిద్ర వస్తుంది, ఇంక రూమ్కి వెళ్ళిపోతాను. వీలైనంత నార్మల్గా మాట్లాడడానికి ప్రయత్నిస్తూ అంది రూప. సరే, ముందేమైనా తిందువు కానీ రా, ఇద్దరం కలిసి డిన్నర్ చేద్దాం. తర్వాత మెహందీ ఆర్టిస్ట్ వస్తుంది. నీ చేతులకు మంచి డిజైన్ పెట్టించుకో, సరేనా? అలాగే అంది రూప తనకిష్టం లేకపోయినా సరే తల ఊపుతూ. వెరీ గుడ్, లవ్ యూ బేబీ అంటూ రూపని తన వైపుకు తిప్పుకుని నుదుటి మీద ముద్దు పెట్టాడు. వాడిని చంపాలన్నంత కోపం వస్తున్నా ఏమీ చెయ్యలేని తన నిస్సహాయ పరిస్థితికి చెప్పలేనంత ఏడుపు వస్తోంది. కళ్ళల్లో నుంచి కన్నీళ్లు ఎంత వద్దు అనుకున్నా వస్తూనే ఉన్నాయి. వాడు ఏడ్చినా సహించడని తెలిసి పంటి బిగువున తన బాధని ఆపుకుంటోంది. ఏంటి, ముద్దులు తీసుకోవడమేనా? తిరిగి ఇవ్వడం లేదా? ఒక్క ముద్దు నువ్వు కూడా ఇస్తే బాగుంటుంది కదా.
వాడు అలా అడుగుతుంటే చెంపలు వాయించాలనిపిస్తోంది. ఇవ్వు, గట్టిగా అరిచాడు. వాడి చేతిని తన చేతుల్లోకి తీసుకుని వణుకుతున్న పెదవులతో చిన్నగా టచ్ చేసింది. ఏంటి, దీన్ని ముద్దు అంటారా అంటూ రూప చేతిని తన చేతుల్లోకి తీసుకుని గట్టిగా పెదవులను అదిమిపెట్టి మరీ సౌండ్ వచ్చేలాగా ముద్దు పెట్టాడు. ముద్దు పెడితే ఇలా ఉండాలి, సౌండ్ రావాలి, స్పర్శ తెలియాలి, నేను పెట్టినట్లు. రేపు రేపు పెడతాను. ఆ మాట అనడానికే చాలా ఇబ్బంది పడుతూ వాడి నుంచి తప్పించుకోవడానికి వేరే ఆన్సర్ లేక ఏడుపు వస్తున్నా ఆపుకుంటూ అంది రూప. ఓకే, ఈరోజు ట్రై చేయి, రేపటికి నీకు అలవాటైపోతుంది. కానీ చేతి మీద కాదు బేబీ, లిప్స్ మీద. వల్గర్గా నవ్వాడు. అండ్ నీకు ఇంకొక వ్యూ కూడా చూపించాలి అంటూ కృష్ణమూర్తి హాస్పిటల్లో ఉన్న వ్యూ క్లియర్గా చూపించాడు కాళీ. అది చూస్తుంటే రూపకి ఏమీ అర్థం కావట్లేదు. ఇతను వర్ధన్ వాళ్ళ డాడీ హాస్పిటల్ రివ్యూ చూపిస్తున్నాడు. కానీ ఎందుకు? అయోమయంగా చూస్తోంది. వీడేంటి వర్ధన్ వాళ్ళ నాన్న కృష్ణమూర్తి వీడియోలు చూపిస్తున్నాడు అని అనుకుంటున్నావా? రూప అయోమయంగా కాళీ వైపు చూసింది. నీకొక నిజం చెప్పనా? అతను మా నాన్న. రూప నమ్మలేనట్లు పెద్ద పెద్ద కళ్ళు చేసుకుని ఆశ్చర్యంగా చూస్తోంది. నమ్మలేకపోతున్నావు కదూ, కానీ ఇది నిజం. కాసేపట్లో మా నాన్న చనిపోతున్నాడు. కాదు, నేనే చంపిస్తున్నాను. రూపకి ఏమీ అర్థం కావట్లేదు. ఎందుకో తెలుసుకోవా? అయోమయంగా చూస్తోంది రూప బిగుసుకుపోయి భయంగా. మా నాన్నకి అమ్మాయిల పిచ్చి ఉందని నాకు తెలుసు, కానీ తనకి కాబోయే కోడలతో దరిద్రంగా ప్రవర్తించాడు కదా, అది నాకు తెలిసిపోయింది. నువ్వు అప్పటికప్పుడు స్పోర్టివ్నెస్గా ఆలోచించి మా నాన్నపై బాగానే రివెంజ్ తీర్చుకున్నావు. ఐ ఆమ్ రియల్లీ ఇంప్రెస్డ్. నీ క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది. మొదట్లో శీలావతి చెంప చెల్లుమనిపించావు. ఎంత కొట్టినా ఎంత హింసించినా ఎవరి పక్కలో పడుకోవడానికి ఒప్పుకోలేదు. నాకు శీలావతి మొత్తం చెప్పింది. పైగా నీ రూపం, నీ బ్యూటీ మొత్తం టోటలీ నువ్వు నాకు నచ్చావు. ఆ రోజు నుంచి నేను నిన్ను ఇష్టపడడం మొదలుపెట్టాను. నువ్వు ఒక మాట నాతో చెప్తావా? నేను నీతో ఇంత ఓపెన్గా మాట్లాడుతున్నాను కదా, నేనైతే వర్జిన్ కాదు. చాలామందితో పడుకున్నాను, లెక్కలేదు. చాలామందితో సెక్స్ చేశాను. నువ్వు చెప్పు, నువ్వు ఇప్పటి వరకు ఏ ఒక్కరితో అయినా సెక్స్ చేశావా? చేయలేదు కదా అడిగాడు. వాడి మాటలకు చెప్పలేనంత అసహ్యం వేసింది రూపకి. చాలా ఇబ్బందిగా చూస్తూ తన భుజం ఒత్తుతున్న అతని చేతులను విడిపించుకోవడానికి ప్రయత్నిస్తోంది. కూల్గా ఉండు. ఇప్పుడు నీకు మా డాడీ ప్రాబ్లం లేదు. చంపేస్తున్నాను మా నాన్నని. నువ్వు నాకే సొంతం. నీ మీద ఎవ్వరు చెయ్యి వేసినా ఇలాగే చంపుతూ ఉంటాను. ఆ ఆలోచన వచ్చినా బ్రతకనివ్వను. రూపకి ఇంకా తన ఫీలింగ్స్ని కంట్రోల్ చేయడం తన వల్ల కాలేదు. కళ్ళల్లో నుంచి ఆటోమేటిక్గా కన్నీళ్లు వచ్చేస్తున్నాయి. హే, ఎందుకు ఏడుస్తున్నావు? మా డాడీ నిన్ను సెక్సువల్గా ఎంత ఏడిపించాడు. చస్తే చావుని. యాక్చువల్లీ నేను ఒక దెబ్బ కొడితే చాలు మా నాన్న చచ్చిపోతాడు. కానీ ఏదేమైనా తండ్రి కదా, నా చేతుల్లో ఎందుకని హాస్పిటల్లో పద్ధతిగా చంపిస్తున్నాను. సింపుల్గా తెలియకుండా మత్తెక్కించి చంపేస్తారు. వాడి బిహేవియర్, సైకోతనం తట్టుకోలేక ఒళ్ళంతా చెమటలు పడుతున్నాయి రూపకి. పెదవులు అదురుతున్నాయి, కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఏంటి, నేను నిన్ను ఇంతగా ప్రేమిస్తున్నందుకు గర్వంగా ఫీల్ అవుతున్నావు కదా? ఇప్పుడైనా అర్థమైందా నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో? నా ఫ్యామిలీ కన్నా ఎక్కువగా. యాక్చువల్లీ నేను చూడగానే నేను పడిపోయాను. నువ్వు పెళ్ళయ్యి మా ఇంటికి వచ్చాక మా నాన్న అదే ఇంట్లో ఉంటే నీకు అన్కంఫర్టబుల్గా ఉంటుంది కదా. మా నాన్న క్యారెక్టర్ నాకు కూడా నచ్చలేదు. అందుకనే ఇలాంటి డెసిషన్ తీసుకున్నాను. నీకు ఇంకొక విషయం కూడా చెప్పనా? నేను నీ గురించి ప్రతి సిటీ వెతికించాను. నువ్వు కనిపించలేదని అబ్రాడ్లో చిన్న వర్క్ ఉండి వెళ్ళాను. నన్ను మళ్ళీ ఇండియా రప్పించింది ఎవరో తెలుసా? నువ్వే. దీనినే విధి అంటారు. నీ జీవితంలో నేను రాసిపెట్టి ఉన్నాను. వాడేం చెప్తున్నాడో రూపకి అర్థం కావట్లేదు. గజగజ వణుకుతూనే అతని వైపు భయంగా చూస్తూ వింటోంది. ఏంటి ఆ చూపు? అర్థం కావట్లేదా? క్లియర్గా చెప్తాను విను. నువ్వు మా గెస్ట్ హౌస్లో కొన్ని రోజులు ఉండడం, నీతో మా డాడీ సెక్స్ చేయాలని ట్రై చేయడం, నువ్వు మా డాడీపై యాసిడ్ దాడి చేయడం, అది జరిగిన నెక్స్ట్ డే
మా డాడీపై ఎవరో యాసిడ్ దాడి చేశారని తెలిసి విపరీతమైన కోపంతో వాళ్ళెవరైనా సరే చంపేయాలనే నేను ఇండియా తిరిగి వచ్చాను. ఎంక్వైరీ చేసి తెలుసుకుంటే అది ఎవరో కాదు, నువ్వని తెలిసింది. అప్పటి వరకు మా నాన్న ఉన్న పరిస్థితికి ఎవరు కారణమో వాళ్ళని చంపాలని అనుకున్నాను. తెలిసాక మా నాన్ననే చంపేయాలని అనిపించింది నాకు. డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చాడు. నేను అబ్రాడ్ నుంచి తన కోసం తిరిగి వచ్చానని నాతో చాలా ప్రేమగా మాట్లాడుతున్నాడు, మై సన్ అంటూ. నాన్న, నేను రేపొద్దున్న ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకువస్తే నువ్వు ఆ అమ్మాయితో సెక్స్ చేస్తావా అని నేను అడిగాను. మా డాడీకి బ్రెయిన్ పనిచేయలేదు. నా వైపు బొమ్మలాగా చూస్తున్నాడు. ఏంటి ఆ చూపేంటి, వీడేంటి ఇలాంటి పిచ్చి ప్రశ్నలు వేస్తున్నాడు అనుకుంటున్నావా? అయితే చూడు, ఈ అమ్మాయి నా భార్య తిను అంటూ నీ ఫోటో మా డాడీకి చూపించాను. నా బిహేవియర్, నా యాటిట్యూడ్ మొత్తం మా డాడీకి తెలుసు. నేను చంపేస్తానేమో అని భయపడి నా కోపం చూసి మా నాన్నకి గుండె కొట్టుకోవాల్సిన దానికంటే గట్టిగా కొట్టుకుంది. వెంటనే తిరిగి మళ్ళీ హాస్పిటల్లో జాయిన్ చేయాల్సి వచ్చింది. అప్పుడే అనిపించింది నాకు, హాస్పిటల్లోనే అతని ఊపిరి ఆగిపోవాలి అని. అదే పని మీద ఉన్నాను. ఇంకొక గంటలో ముసలోడు చచ్చిపోతాడు. నీకు పట్టిన పీడ వదిలిపోతుంది. యూ బికమ్ హ్యాపీ. రూపకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. సైకో మనస్తత్వం కలిగిన కాళీని రెచ్చగొడితే మంచిది కాదు అని అర్జున్ చెప్పిన మాటలు గుర్తుకు వస్తున్నాయి. నువ్వు కాకుండా నీ ప్లేస్లో మరొక అమ్మాయి ఇదే బ్లడ్ గ్రూప్తో ఉన్నట్లయితే ఈ పాటికి మా డాడీకి ఆర్గాన్స్ డొనేట్ చేసి తాను చనిపోవలసిన పరిస్థితి. కానీ నువ్వు ఉన్నావు ఆ ప్లేస్లో. నేను నా తండ్రినైనా చంపుకుంటాను నీకోసం. నువ్వంటే నాకు అంత పిచ్చి కంటే ఎక్కువ. నీలాంటి అమ్మాయితో సెక్స్ చేయాలని ఆశ. ఒక్కరోజు కాదు, లైఫ్ లాంగ్ కావాలి నాకు నువ్వు. రూప వాడి మాటలు వినలేకపోతోంది. ప్లీజ్ చాలు, ఇంక చెప్పొద్దు, నాకు నిద్ర వస్తోంది అంటూ 2 అడుగులు ముందుకు వేసింది. ఆగు అంటూ వెళ్తున్న రూప చెయ్యి గట్టిగా పట్టుకున్నాడు. అటు కాదు మనం వచ్చింది, ఇటు అంటూ భుజం మీద చెయ్యి వేసి నడిపించుకుంటూ మరొక వైపుకు తీసుకువెళ్తున్నాడు. రూప ఉన్న లొకేషన్ చాలా జనరల్ ప్లేస్లో ఉండడం, చుట్టూరా ఫ్యామిలీస్ ఉన్న ఏరియా అని తెలిసి చాలా ఆశ్చర్యపోయాడు అర్జున్. ఫ్యామిలీస్ ఉన్న ఏరియాలో ఇల్లీగల్ యాక్టివిటీసా? ఎవరికి డౌట్ రాకుండా ఇలా ప్లాన్ చేశారా? అప్పటికే ఆ సిటీ మొత్తం మిస్సింగ్ కేసెస్తో హడిలిపోతూ ఉండడంతో ప్రభుత్వం మీద కూడా విపరీతమైన వ్యతిరేకం వస్తోంది ప్రజల నుంచి. ఈ కేసుని ఎలాగైనా సాల్వ్ చేయాలని పోలీసులకు సవాలుగా మారింది. అర్జున్ ఈ కేసుని సాల్వ్ చేయడానికి పర్మిషన్ అడగగానే వెంటనే గ్రాంటెడ్ చేశారు. తన టీంతో పర్ఫెక్ట్ ప్లాన్ డిజైన్ చేసి పై అధికారులతో మాట్లాడి అన్ని రైట్స్ తీసుకుని రూప ఉన్న లొకేషన్కి తన టీంతో సహా చేరుకున్నాడు అర్జున్. ఈ స్టోరీలో నెక్స్ట్ ఏమవుతుంది తెలుసుకోవాలని ఉందా? అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. ధన్యవాదాలు.